నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విధుశేఖర భారతి మహాస్వామికి అఖండ స్వాగతం. భక్త జన నీరాజనంతో కొనసాగిన శోభాయాత్ర. ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు అభివృద్ధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. క్రీడల్లో నైపుణ్యంతో క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్తు. ఈసీపీఎల్ టోర్నీ ప్రారంభంలో అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి. రాజ్యాంగం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలి. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశాంతి. ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ విజ్ఞప్తి. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి తీర్థ మహాస్వామి వారి ధర్మ విజయ యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి నగరానికి విచ్చేశారు. జగద్గురులకు కమిటీ కన్వీనర్లు, వేద పండితులు మేళతాళాలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వేద స్వస్తి నాదస్వరం నామ సంకీర్తనలతో గోదావరి గట్టు మీదుగా త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి వరకు శోభాయాత్ర సాగింది. శోభయాత్రలో భక్తజనం భారీగా పాల్గొన్నారు. అక్కడి నుంచి గోదావరి గట్టు మీదుగా శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి భవనానికి విచ్చేశారు. శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ దంపతులు స్వామివారికి ధూళిపాద పూజ నిర్వహించారు. విశ్వనాథం భాస్కరరాం దంపతులు ఫల సమర్పణ చేశారు. హోతా సీతారామ శాస్త్రి వస్త్ర సమర్పణ చేశారు. విశ్వనాథ గోపాలకృష్ణ తదితరులు స్వామివారిని వేదికపైకి ఆహ్వానించి స్వాగత జ్ఞాపిక అందించారు. ప్రాచార్య శ్రీ శలాక రఘునాథ శర్మచే స్వాగత పత్ర సమర్పణ జరిగింది. మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శృంగేరి పీఠ వైభవ ప్రవచనం అందజేశారు. భక్తులు భారీగా తరలి రావడంతో త్యాగరాజ నారాయణ సేవా సమితి వద్ద సందడి నెలకొంది. భక్తులతో పాటు పలువురు నగర ప్రముఖులు వారిని దర్శించుకున్నారు. అనంతరం జగద్గురువుల చేతుల మీదుగా చంద్రమౌళీశ్వర పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 3 రోజుల పాటు ఇక్కడే చంద్రమౌళీశ్వర పూజతో పాటు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రవక్తలకు మాత్రమే ద్వైపాయనుడు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు సప్రమాణముగా నిరూపించి ఉన్నారు. ఆ పరంపర అనాదిగా పరంపరలోని దివ్యమైన వెలుగులు పైకి నిర్ధూత అజ్ఞాని శ్రీ విధుశేఖర భారతి సాధారణముగా గురుమే కానీ అఘటన ఘటన
प्रकृतिलेखस्य यः परः स महेश्वरः। అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమే సమాజం అభివృద్ధి చెందుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 5 నెలల్లో ఇంతవరకు సుమారు 35 లక్షలు సీఎం సహాయ నిధి నుంచి తాను తీసుకువచ్చి అందజేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మరొక 60 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా త్వరలో అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యకర రాజమహేంద్రవరం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని హెచ్చరించామని, మొత్తంగా ఆసుపత్రి నుంచి ప్రక్షాళన చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరంగా ఉంటే, శారీరకంగా మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటే సమాజానికి అభివృద్ధికి మానవ వనరులు ఉపయోగపడతాయి. తద్వారా మనం అనేకమైన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే అనారోగ్య పాలైతే మానవ వనరులు ఉపయోగపడకపోవడంతో పాటు కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడతారు. వీటన్నిటిని గ్రహించే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యకరమైన సమాజం కోసం వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ అనేకమైన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలు ఆనాడున్న ఏదైతే వైద్య వ్యవస్థ ఆరోగ్యశ్రీ వ్యవస్థ ద్వారా ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా జరిగేది కాకుండా దాంట్లో వర్తించని వారు ఎవరైనా సరే బలహీన వర్గాల వారి సొంత డబ్బుతోటి ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే స్పందించే నాదుడే లేకుండా పోయేవారు. కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దూరదృష్టితో ఆలోచించి ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో ఆ బలహీన వర్గాల వారు కానీ లేకపోతే వారికి ఉన్న ఆర్థికపరమైన సమస్యల వలన కానీ సొంత ఖర్చులతో చేయించుకున్న వారికి ఊరట కలిగించాలని ఎన్నికల ముందు ఆయన అనేక సందర్భాలు చెప్పేవారు. మీ ఇంటిలో పెద్ద కొడుకునై అన్ని బాధ్యతలు తీసుకుంటానన్నారు. దానికి తగ్గట్టుగా ఈ రోజున రాజమహేంద్రవరంలోని మేము పెట్టిన ప్రతి అర్జీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఇళ్లలోని పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని ఇప్పటికే సుమారు 35 లక్షలు విలువైన చెక్కులు ఈరోజు రాజమహేంద్రవరం నగరానికి మంజూరు చేయడం జరిగింది. యువత క్రీడలను అడుగడుగున ఆస్వాదించాలని, గెలుపు ఓటములు పక్కన పెట్టాలని, సమర్థత ఉన్న జట్టు ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, అందువల్ల వారితో పోటీ పడుతూ క్రీడా స్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. జై కిషన్ ఆధ్వర్యంలో మూర్తి నిర్వహణలో స్థానిక ఎస్పీ కార్యాలయం క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తోన్న తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో నిర్వాహకులు టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఇటువంటి టోర్నమెంట్లు ఆడటం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు క్రీడాకారుడు కాలిపు సత్యసాయిరాం మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా
అసోసియేషన్కు సిఫార్సు చేస్తామన్నారు. టోర్నీ నిర్వాహకులు జై కిషన్ మూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈసీపీఎల్ టోర్నీలో 16 టీంలు పాల్గొంటున్నాయన్నారు. 16 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం మ్యాచ్లు జరుగుతాయన్నారు. 16 టీంలను 4 పూళ్లుగా విభజించి మ్యాచ్లు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 31 మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తున్న చెంచురెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. టోర్నమెంట్ తొలి మ్యాచ్ సాయి సిక్సర్స్ శ్రీ వారియర్స్ జట్ల మధ్య నిర్వహించగా అడిషనల్ ఎస్పీ టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. రాజమండ్రి స్థానిక ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ ఎస్పీ గారు చెంచురెడ్డి గారు రావడం జరిగింది. ఈ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జై కిషన్ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో మూర్తి క్రీడాకారుడి ఆర్గనైజింగ్లో ఈ టోర్నమెంటు 15 రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 4 పూల్స్గా 16 టీముల్ని డివైడ్ చేసి 39 మ్యాచ్లు జరుగుతాయి. 39వ మ్యాచ్ ఫైనల్గా జరగడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఏరియా నుంచి కూడా కవర్ చేసేలాగా 16 టీములను ఎంపిక చేసి ఈ టోర్నమెంట్లో వారు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి విచ్చేసినందుకు అడిషనల్ ఎస్పీ గారు చెంచురెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో క్రమశిక్షణతో స్పోర్ట్స్ స్పిరిట్తో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి విఘ్నాలు కలగకుండా ప్రశాంతంగా సాగాలని, ఈ ఆటలో ఓటమి గెలుపు కాదు మనకు కావాల్సింది, ఆడే ప్రాసెస్లో ఆ ఆనందం. 4 కొడితే ఫీల్డర్ బాధపడతాడు, బ్యాట్స్మెన్ ఆనందపడతాడు. క్యాచ్ చేస్తే ఫీల్డర్స్ ఆనందపడతారు, బ్యాట్స్మెన్ బాధపడతారు. ఈ బాధ ఆనందం సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటుంది రైల్వే ట్రాక్ లాగానే. ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. ప్రతి బాల్ని, ఆటలో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. విన్నింగ్ ఈజ్ ద లాస్ట్, అది అల్టిమేట్. అది విన్ అయితేనే ఆనందం, విన్ అయితేనే సంతోషం, విన్ అయితేనే దట్స్ ఇట్. నెవర్ సీ దట్. That will definitely depends on our ability, capability and our efficiency and our commitment and our practice. All these will contribute to our winning. ఇలాంటి ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయటం మూలంగా యువతని అట్రాక్ట్ చేయడం జరుగుద్ది, యువతని మంచి వైపు అట్రాక్ట్ చేయడం జరుగుద్ది. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి నేను ఖచ్చితంగా ఆస్వాదిస్తున్నాను, ఆహ్లాదిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి మనం ఖచ్చితంగా. ఈ టైంలో ప్రతిరోజు యువతను కనుక మనం సరైన మార్గంలో తిప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఎంతో ఉపయోగపడతారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కలెక్టర్ పి ప్రశాంతి, డిఆర్ఓ టి సీతారామమూర్తి జిల్లా అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని ఆమోదించి మనకి మనం అర్పించుకున్న దినంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పేర్కొన్నారు. అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి దాని గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. భారతదేశం రాజ్యాంగం దేశ పాలనను రూపొందించే పునాదని, చట్టపరమైన పత్రంగా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రధాన సూత్రాలను ప్రతిబింబిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. డిఆర్ఓ మాట్లాడుతూ ప్రపంచంలోని ఉన్నతమైన వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మంచిని గ్రహించి మనకు అత్యున్నత రాజ్యాంగాన్ని మన పెద్దలు రూపొందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన సభికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేశారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డి అప్పలకొండ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, డిఈఓ కె వాసుదేవరావు, అర్బన్ డిఐ దిలీప్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎస్ఎన్ జ్యోతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రభుత్వం యొక్క విధానం. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ఆదేశక సూత్రాలు, ప్రభుత్వాల విధానాలు, రాజ్యాంగ విధాలు మొదలైన అంశాలు ఎన్నో ఉంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వం అనేది సర్వసాధారణం, కానీ రాజ్యాంగం అనేది అతి ముఖ్యమైనది. ప్రతి దేశానికి ప్రభుత్వం శరీరం అయితే రాజ్యాంగం ఆత్మ లాంటిది. రాజ్యాంగం లేకపోతే దేశాన్ని ఊహించుకోవడమే కష్టం. ఆ రాజ్యాంగం ఆ దేశం యొక్క స్థితిగతులను చూపుతుంది. 1949 నవంబర్ 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. 2015లో
రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని 2015 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని చెప్పారు. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఈ సందర్భంగా మనందరము శుభాకాంక్షలు చెప్పుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు హాజరైనటువంటి 26 వాస్తవానికి మన రాజ్యాంగం అమలు పరిచే తేదీ మనకి రిపబ్లిక్ డే జనవరి 26. అయితే మన రాజ్యాంగం మనకందరికీ తెలుసు. రాజ్యాంగ సభ దాంట్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా సుదీర్ఘకాలం పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి రాజ్యాంగాలు అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పరిశీలించి మన దేశానికి అవసరమైనటువంటి అలాగే మనము స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతము అనేటటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలుపరచడానికి కావాల్సినటువంటి విధి విధానాలను తయారు చేసి ఆమోదించిన ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో దీని ముసాయిదాన్ని ఆమోదించిన రోజు నవంబర్ 26వ తారీఖు. సో ఈ రోజు మనం ఎవ్రీ ఇయర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ రోజు కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ కాన్స్టిట్యూషన్ వరకు అని అనుకుంటే చాలా వరకు ఇది ఒక బుక్ చాలా మందికి, కొందరికి ఇది లాయర్స్ కి చాలా ఉపయోగపడేది అని మరికొందరికి మనం ఏ చట్టాలు చేసినా అదర్వైజ్ మనం ఏం గవర్నమెంట్ యాక్ట్స్ ఆర్ ఎనాక్ట్మెంట్స్ ఆర్ జీవోస్ తీసుకొచ్చినా ఈ బేస్లో చేయాలి అనేది. బట్ ఫైనల్గా చాలా తక్కువ మందికి తెలుసు దట్ ఈస్ ఎ బుక్, దట్ ఈస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ అవర్ వే ఆఫ్ లైఫ్. సో ఒక ఇండియాలో మనం ఉండాలి అని అంటే వీ షుడ్ ఫాలో ఆర్ కాన్స్టిట్యూషన్. So that is the basis for our way of life. The systems what we have enacted so far, otherwise the acts what we are following, or the procedures what we are adopting for rights and the responsibilities, otherwise the organizations what we are established to monitor all these kind of activities, all are derived from the constitution. So in constitution like about it మనం ఉంటాం. సో ఇప్పుడు సంబడి క్వశ్చన్ చేస్తున్నారు అంటే తమ ఆఫీసర్ ఈజ్ నాట్ కమింగ్, ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అండ్ ఈజ్ ఫైలింగ్ ఏ రిట్ పిటిషన్ ఆర్ ఈజ్ అప్రోచింగ్ లోకాయుక్త మీన్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ వాట్ హీస్ హ్యావ్ గివెన్ అస్ రైట్స్ అండర్ ఆర్టికల్ 32. భాస్కర్ నగర్లో ల్యాండ్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత కాశీ నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్థలాలు కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020లో రాపాక నాగేశ్వరి అనే ఆసామి దగ్గర అగ్రిమెంట్ చేసుకుని నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించడం జరిగిందని, భాస్కర్ నగర్లో ఫ్లాట్ నెంబర్లో 31లో ఉన్న భూమిని చాత్రగడ్డ భాస్కర్ రావు వారసులు తాను వద్ద కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తాను అపార్ట్మెంట్ నిర్మాణం చేసిన స్థలానికి సంబంధించి 2002లోనే గోలకోటి నాగేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జా చేయడానికి ప్రయత్నించినట్లుగా ఇప్పుడు తన దృష్టికి వచ్చిందన్నారు. తాను స్థలాన్ని డెవలప్మెంట్కు తీసుకున్నప్పుడు ఎటువంటి వివాదాలు లేవని, లీగల్ ఒపీనియన్తో పాటు మున్సిపాలిటీ సహకార శాఖల నుంచి కూడా ఎన్ఓసీలు తీసుకున్నామని, బ్యాంకు రుణాలు కూడా మంజూరయ్యాయని, 50-50 రేషియోలో ఫ్లాట్లు విక్రయించామని తెలిపారు. నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన గోలకోటి నాగేశ్వరరావుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, దీనిపై ఇప్పటికే 3 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనతో పాటు తన స్థలం అగ్రిమెంట్ చేసిన నాగేశ్వరి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు తాను సంపాదించారని, వాటిని రద్దు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. ఒక పత్రికలోని భాస్కర్ నగర్ సంబంధించి ఏదైతే కబ్జాకోర్ల గురించి వస్తుందో అందులోని భాగంగానే నాది ఏదైతే నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అపార్ట్మెంట్స్ ఉందో దాని మీద కూడా కబ్జాదారులు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారని ఒక ఐటెం వచ్చింది. దానికి సంబంధించి ఎవరైతే వార్త రాశారో ఆయన మాట్లాడడం, తర్వాత ఆ డాక్యుమెంట్ ఏదైతే ఆ ఫేక్ డాక్యుమెంట్ 2002లో వీలునామాని చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అంటే
ఆ 2002లో చేసుకున్న ఎవరైతే కొల్లగొట్టి నాగేశ్వరం అన్న అతను ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు, ఈ ల్యాండ్ మాఫియాకి సంబంధించి అందులో అతని పేరు కూడా చాలా తీవ్రంగా ఉంది. ఏదైతే ఈ ఫేక్ డాక్యుమెంట్ నేను 2006లో నాకు నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కి 2020లో అగ్రిమెంట్ జరిగింది. కాట్రగడ్డ భాస్కర్రావు అనే ఆయన నాకు రాసిన నాగేశ్వరి ఆవిడ నాకు అగ్రిమెంట్ చేశారు. ఎప్పుడు 2020లో. వీళ్ళకి యాక్చువల్గా 2006లోనే సొసైటీ ఆయన సొసైటీ ఎంప్లాయ్ కాబట్టి ఆయన సొసైటీలో ఈ 2006లో ఈ చాట్రగడ్డ భాస్కర్రావు గారు తీసుకొని అది వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మనవరాళ్ళకి ఇచ్చిన దాని మీద వాళ్ళు నాకు 2020లో అగ్రిమెంట్ చేశారు. నేను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని మీద లోన్లు కూడా వెళ్ళడం జరిగింది. మరి నాకు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లు ఏదైతే నేను లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఎక్కడో కూడా దాని మీద ఈ 2002లో చేసుకునేది ఎక్కడో పూర్తిలో రాలేదు. కాకపోతే చట్టరీత్యా నేరం. దాని మీద ఏదైతే ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన కొల్లగొట్టే నాయసరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఏదైతే ఈ భాస్కర్ నగర్ మీద ఏదైతే అభియోగాలు వస్తున్నాయో, మరి గతంలో నిన్న అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఎవరు ఇంట్లో పాలు పంచుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాకు కూడా నిన్న మన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అంటే మీరు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మా పార్టీ లీడర్స్ కానీ ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అంటే మేము తప్పనిసరిగా వాళ్ళ మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటాం. వైసీపీ పాలనలో జగన్ అండ చూసుకుని సినిమాల ద్వారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఇష్టం వచ్చినట్లుగా చిత్రీకరించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చట్టం నుంచి తప్పించుకోలేరని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం నాడికక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ, నటి శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి చేసిన తప్పుడు వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకు వెళుతుందన్నారు. అప్పుడు తప్పుగా మాట్లాడి ప్రవర్తించి ఇప్పుడు తప్పైంది, క్షమించండి, రాజకీయాలకు దూరంగా ఉంటామని, ఇకపై రాజకీయాలు మాట్లాడబోమని అంటే కుదరదన్నారు. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడా అవమానపరిచే విధంగా తీశారని, ఆ ఎమ్మెల్యేల్లో తన సతీమణి కూడా ఉన్నారన్నారు. ఆ సినిమాను సజ్జలా నిర్మించారని గుర్తు చేశారు. అప్పుడు తప్పు చేసి ఇప్పుడు దాక్కోవడం ఎందుకని నిలదీశారు. తీసేటప్పుడు విఘ్నతతో ఆలోచించాలి కదా. దేవుడు నీకంటూ ఒక బుర్ర ఇచ్చాడు. ఆ బుర్రలో నువ్వు విఘ్నతతో ఆలోచించాలి కదా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లు రామ్ గోపాల్ వర్మ నోటికి వచ్చింది మాట్లాడాడు. ఆయన కానీ శ్రీరెడ్డి కానీ ఇలాగ అనేక మంది వాళ్ళు అన్ని చేసి ఉన్నారు. ఈ 5 నెలల అధికారంలో మేము వచ్చున్నాం కూటమి. ఎక్కడైనా సరే వారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా సరే మీకు కించపరిచేటట్లు మాట్లాడుతూ ఉన్నావా? వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని మేము ఎక్కడైనా సరే అవమానపరుస్తూ ఉన్నావా? ఆఖరికి తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఎవరైనా సరే మహిళల్ని కించపరిచేటట్లు కానీ ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మాకు దిశ నిర్దేశిస్తా ఉన్నారు. ఇది మా వ్యక్తిత్వం. కానీ అలా 5 సంవత్సరాలు ఎంత దారుణం చేసి క్యారెక్టర్ అసాసిన్స్ చేసి ఈ రోజు మేము పుణ్యులం అయిపోయాం, రాజకీయ సన్యాసం తీసేసుకున్నాం, మాకు ఇంకెక్కడి నుంచి రాజకీయంతో సంబంధం లేదంటే చేసిన తప్పు అంతా చేసేసి ఇప్పుడు అంతా తూర్చంటే ఎవడని ఊరుకుంటాడా? చట్టం దాని పని చేసుకుపోతుంది. గత 5 సంవత్సరాలు ఆ సినిమాలోని నా సతీమణి కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చిత్రీకరించారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టం దాని పని అది చేసుకుపోతుంది. మేము ఒకటే ఆలోచిస్తా ఉన్నాం, ఇలాగ తప్పుడు వేషాలు వేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి. కేంద్ర కార్మిక సంఘాలు 500 రైతు సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ నుండి కోటగుమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ సుందర్ బాబు అధ్యక్షత వహించారు. పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని, ఆదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కొండలరావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు
కె జోజీ ఐఎఫ్టియు జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధర పెట్టుబడిపై 50% అదనంగా నిర్ణయించి చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా జాతీయ కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు పనిచేసి రిటైర్ అయిన వారికి 9,000 కనీస పెన్షన్ చెల్లించాలని, ఆటో, హమాలీ, ట్రాన్స్పోర్ట్, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాలను అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష ఉద్యోగులను, కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్రాడ్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నాయకులు ఎన్ఎస్ మూర్తి, కె రామకృష్ణ, బి పూర్ణిమరాజు, బి పవన్, కె రాంబాబు, తాటిపాక మధు, కె జ్యోతిరాజు, గారపాటి వెంకట సుబ్బారావు, తోట లక్ష్మణరావు, లావణ్య, వైబేబీ రాణి, ఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ సారంగధరేశ్వరుని ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు, దాతల సహకారంతో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సారంగధరేశ్వరుని సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపైన ఆ పరమశివుడి కరుణ, కటాక్షాలు, కృపా, దయ ఉండాలని ఆకాంక్షించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అమ్మవారికి కుంకుమ పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమానికి సుమారు 6,000 మంది భక్తులు తరలివచ్చారన్నారు. భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది. వచ్చిన భక్తులందరికీ ఈవో నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆహార పదార్థాలను వడ్డించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని దాతలు, భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించామన్నారు. భక్తులు తరలి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అజ్జారపు రమేష్ బాబు, బేసరి చిన్ని, కానేటి ప్రభు, కృపామణి, వెంకటరెడ్డి, మళ్ళ వెంకటరాజు, నగర ప్రముఖులు పరిచారిక స్వామి, కె సూర్యసుందర స్వామి పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా స్వామివారికి విశేష అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుడు జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు కూడా తీసుకోవడం జరిగింది. మహాశివరాత్రి రోజు కూడా స్వామివారికి అభిషేకములు, హోమములు, లక్షపత్రి పూజ, స్వామివారి కళ్యాణం కూడా 29వ తారీఖున జరుగుతుందండి. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో 6,000 మందికి అన్నదానం చేయడం జరిగిందండి. భారతీయులు ఆమోదయోగ్యమైన రాజ్యాంగం రాయలేరనే లార్డ్ బిర్కెన్ హెడ్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ భారతీయ ఉద్యమకారులు రాజ్యాంగ రచన చేశారని, 1929 డిసెంబర్లోనే సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారని ఆంధ్రకేసరి యువజన సమితి ప్రధాన కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ ప్రభుత్వం సంవిధాన్ దివాస్గా జరుపుకుంటున్న నేపథ్యంలో సమితి తరపున స్వాతంత్ర సమర యోధుల పార్కులో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభను నిర్వహించారు. సమితి విద్యా సంస్థల్లో ప్రతి విద్యార్థి అయినా ప్రముఖ వ్యాపారవేత్త మన్యం నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీకి పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టపడి 284 మంది సభ్యులు సంతకాలతో రాజ్యాంగం తయారైందని తెలిపారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి ఆచరించాలన్నారు. సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగ రచన కమిటీలో రాజమండ్రికి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశ్ముఖ్లు ఉండడం ఈ ప్రాంత వాసులకు గర్వకారణమన్నారు. సమితి సభ్యులు తొక్కుల రమేష్, దుర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 2వ డివిజన్లో గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు, స్వాములు ఉదయం, సాయంత్రం తరలివచ్చి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా బుధవారం శ్రీకృష్ణ దేవాలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పవిత్ర కార్తీక మాసంలో ప్రజలందరికీ ఆ పరమశివుడి ఆశీస్సులు, కృప, దయ, కరుణ ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 11వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్
కంటిపూడి రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు. సుమారు 1000 మంది వరకు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కటారి నగర్ శ్రీను గురుస్వామి శ్రీకృష్ణ దేవాలయం కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పేద ప్రజల ఆప్తుడు మన చంద్రన్న అని అనారోగ్యాలతో వైద్య ఖర్చులు భారమై ఆర్థిక ఒడిదుడుకులు పడుతున్న కుటుంబాలకు మన చంద్రన్న అండగా నిలుస్తున్నారని గోరంట్ల తెలిపారు. స్థానిక గాంధీపురంలో ఉన్న గోరంట్ల కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండుల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నామవరం గ్రామానికి చెందిన నేలపాల నాగచైతన్యకు 1,90,819 రూపాయలు, తొర్రేడు గ్రామానికి చెందిన పల్లివెల మేరీకి 1,01,132 రూపాయలు, వేమగిరికి చెందిన బిక్కిన వీర రాఘవకు 83,428 రూపాయలు, వీరవరం గ్రామానికి చెందిన ఉజ్జి నాగమణికి 25,000 రూపాయలు, మాధవరాయుడు పాలానికి చెందిన దోర వీరవేణికి 23,920 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నున్న కృష్ణ, కురుకూరి కిషోర్, ముప్పిడి రాంబాబు, బొప్పల నాగేశ్వరరావు, ముమ్మిడి నాగేశ్వరరావు, అన్నందేవుల కోదండరాముడు, గుర్రపు సత్యనారాయణ, గోరు నాగేశ్వరరావు, దొంతంశెట్టి శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా విభాగాల సమావేశం ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు ఇచ్చేశారు. వారు మాట్లాడుతూ దేశాన్ని నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్త ఆదానికి తాకట్టు పెడుతున్నారని, ఆయన్ను అరెస్టు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంటు వేదికగా ఇటు ప్రజల్లోనూ నిరంతర ఉద్యమ బాట పడతామని వెల్లడించారు. దేశంలో గుజరాత్ మోడల్ అని చెప్పినా అక్కడ డ్రగ్స్కి మోడల్గా మారిందని చాలా కాలంగా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయని ఆరోపించారు. తక్షణం ఆదానిపై విదేశాల్లో కేసులు ఉన్నందున ఇక్కడ కూడా ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి రాజమండ్రి పేపర్ మిల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు తీన్మార్తో ర్యాలీ జరిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నేతలు నింపారు. అనంతరం రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు పట్నాల శ్రీనివాస్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధుశేఖర భారతి మహాస్వామికి అఖండ స్వాగతం, భక్త జన నీరాజనంతో కొనసాగిన శోభాయాత్ర. ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు అభివృద్ధి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. క్రీడల్లో నైపుణ్యంతో క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్తు, ఈజీపీఎల్ టోర్నీ ప్రారంభంలో అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి. రాజ్యాంగం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలి, రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశాంతి. ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.